जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद अंगनवाड़ी उद्योगुల ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగులకు కనీస వేతనాలు అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత జీతంలో సగం పెన్షన్ సౌకర్యం జీతంలో సగం పెన్షన్ సౌకర్యం జీతంలో సగం పెన్షన్ సౌకర్యం పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కార్మికుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ల సమస్యలపైన సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఎమ్మెల్యేల ఇంటి ముందు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు సమ్మె సందర్భంగా టెంట్ల దగ్గరకు వచ్చి మీ సమస్యలను పరిష్కారం చేస్తాం, మీ సమస్యలను ఇవాళ ఏదైతే మేము అధికారంలో వస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము, కనీస వేతనాలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తాం అనేది హామీ ఇవ్వడం జరిగింది. 6 నెలలు కాకముందే ఇవాళ సమస్యలను పట్టించుకోకుండా సమస్యలను పక్కదారి పట్టించుకుంటా ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొత్త జీవో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, మీకు ఇవాళ శుభవార్త చెప్తున్నారు అదే పాత జీవోను 10 నెంబర్ జీవో నెంబర్ తీసుకొని వచ్చి టీచర్లకు 1,00,000 రూపాయలంట, ఆయాలకు 50,000 అంట. ఏమడుగుతున్నాం టీచర్లు ఆయాలు? మీరు సంపాదించింది మీరు ఎమ్మెల్యేలు తీసుకున్న జీతాల గురించి అడగట్లేదు అయ్యా. మేము 40 సంవత్సరాల నుంచి ఇవాళ ఏదైతే ప్రజలకు ఈ సమాజానికి సేవలు చేస్తూ ఉన్నాం, రెక్కాడితే డొక్కాడని పరిస్థితులలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు. కనీసం కొత్త జీవో విడుదల చేసి టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలనేది అడుగుతున్నాం. రిటైర్మెంట్ ఇవ్వకుంటే అదేవిధంగా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్తా ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి ఇవాళ అనేక పోలియో డ్యూటీలు, అదేవిధంగా ఏదైతే ఇవాళ పిల్లల ఏదైతే అనేక డ్యూటీలు, అనేక సర్వేలు చేయిస్తూ ఉన్నారు. ఇవాళ ఇళ్లలో జనాభా లెక్కల గురించి, బిఎల్ఓ డ్యూటీల గురించి పిల్లలకు వదులుకొని కుటుంబానికి వదులుకొని సర్వే ఇవాళ చేస్తూ ఉంటే ఇవాళ కనీసం ప్రభుత్వానికి పట్టలేదా అనేది అడగదలుస్తున్నాను. ఇవాళ ఏదైతే పిల్లలకు ముడ్డి కడిగి ముక్కు తుడిచి ఇవాళ ఏదైనా తల్లిదండ్రులు కూడా సరిగ్గా చేయరు, ఆయమ్మలు ఆ రకంగా సర్వీస్ చేస్తూ ఉంటే ఆయమ్మలకు టీచర్లకు విస్మరించే పద్ధతిని ప్రభుత్వం మానుకోకుంటే గత ప్రభుత్వం ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టుకోకుండా చూడాలి, కొత్త జీవో విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. గట్టి కొట్టండి నిర్వహించడం జరుగుతుంది. మన నియోజకవర్గం ఎమ్మెల్యేల ఇల్లు కానీ క్యాంప్ ఆఫీసులు కానీ ముట్టడించామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, కొత్త జీవోని తీసుకురావాలి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీకి అనుగుణంగానే మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలి. మేము ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే మాకు ఆసరా పెన్షన్ ఇస్తానని చెప్పడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఆడవాళ్ళని గుర్తించకుండా రోడ్లపైకి తీసుకొచ్చి మేము అప్పుడు 24 రోజులు సమ్మె చేస్తుంటే మా టెంట్ కిందకి వచ్చేసి అమ్మ మీరు కొట్లాడే పని లేదు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మా అక్క చెల్లెల్లాగా చూసుకుంటాను అని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను పక్కకు పెట్టి ఐసీడీఎస్ని ముందుగా పెట్టుకొని నేను ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాతోనే స్టార్ట్ చేసింది. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మా సత్తా ఏందో చూపిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగి వచ్చి ఆ జీవో నెంబర్ 10ని రద్దు చేసి కొత్త జీవోని ఇచ్చి రిటైర్మెంట్ కల్పిస్తే సరే, లేకపోతే మా సత్తా చూసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం.
రోజుల మన ఖర్చు అయిపోతుంది. మరి తర్వాత ఎవరు చూస్తారు? ప్రభుత్వానికి సేవ చేస్తున్నాము, ప్రజలకు సేవ చేస్తున్నాము, మన కుటుంబానికి మనం సేవలు చేయట్లేదు, ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేస్తున్నాం. కానీ మనకు మాత్రం రోడ్డు మీద వేసేసి 50 ఏళ్ళు ఇస్తాను మీరు వెళ్ళిపోండి అంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వము ఇట్లాంటి మొండి ప్రభుత్వము ఉంటే మాత్రము మన సిఐటిగో అంగన్వాడీ కార్యదర్శిగా నేను చెప్పదలుచుకునే ఏంటంటే గత రానున్న కాలంలో ఇంకా ఉద్రిక్తత చేసి ఖచ్చితంగా ధర్నాలకు చేస్తామని నేను చెప్తున్నాను. చేసుకొని ఇవాళ 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చి పంపిస్తామంటే ఇవాళ ఎక్కడ ఇవాళ అంగన్వాడీ టీచర్లు చేతులు కట్టుకొని ఊరుకోలేదు. పోరాటాలకు సిద్ధమవుతున్నాం. పోరాటాలు చేసి నీ మెడలు వంచైనా మా సమస్యలను పరిష్కారం చేసుకుంటామనేది సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యలను అర్థం చేసుకొని కొత్త జీవను విడుదల చేస్తే మంచిది. లేకుంటే నీ పర్మనెంట్ డ్యూటీ కాదు, నువ్వు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగి కాదు, నిన్ను మాత్రం ఖచ్చితంగా ఆ సీటు నుంచి ఖచ్చితంగా కిందికి దించుతామనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా మా రెక్క అంటే తప్ప డొక్కాడని పరిస్థితులలో ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కదా నువ్వు ఇవాళ పనిచేయాల్సింది, ఇలాంటి వాళ్ళకి కదా నువ్వు జీతం పెంచాల్సింది, ఇలాంటి వాళ్ళకి కదా నువ్వు పర్మనెంట్ చేయాల్సింది, ఇలాంటి వాళ్ళకి కదా పిఎఫ్ సౌకర్యం ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సింది. ఇది కాకుండా ఎమ్మెల్యేల జీతాలు ఎంపీల జీతాలు ఉన్నదంతా దోసుకోవాలని ఏమీ లేదని ఇవాళ భ్రమలు పడతా ఉన్నావు. ఈ భ్రమలలో వెళ్తే రేవంత్ రెడ్డి రేపటికి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఆ గతి తెచ్చుకోకముందే లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత సిఐటియు సిఐటియు జిందాబాద్ రావట్లేదా ఏర్పడతలేదు వస్తున్నట్టు వస్తుంది అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత అమ్మ నాకు రావట్లేదు అన్న పింఛన్ నాకు ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు 1,00,000 రూపాయలు అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు 1,00,000 రూపాయలు సిఐటియు